అమ్మాయిలు అబ్బాయికి కాల్ చేసి, బేబీ మా ఇంట్లో ఎవరూ లేరు అనగానే అబ్బాయిలు వెళ్ళిపోతున్నారు. అలాగే అబ్బాయిలు కూడా అమ్మాయికి కాల్ చేసి, స్వీటీ ఇవాళ మా ఫ్లాట్లో ఎవ్వరూ లేరు, ఫ్రెండ్స్ బయటకు వెళ్ళారు, ఈవినింగ్ వరకు రారనగానే అమ్మాయిలు కూడా టిప్ టాప్గా రెడీ అయ్యి మరీ వెళ్ళిపోతున్నారు. అలా అమ్మాయి పిలవగానే వెళ్ళిన కిరణ్ అనే వ్యక్తి కాలి బూడిదైపోయాడు. అలాగే 1 month బ్యాక్ అబ్బాయి పిలిచాడని చెప్పి వెళ్ళిన మౌనిక అనే అమ్మాయి ముక్కలు ముక్కలైపోయి ఫ్రిడ్జ్లో ఉంది. ఎందుకు ఇలా? మనం మన అవసరాల కోసమో లేదా పరిస్థితి వలన లేదా ఏదో ఒక కారణం చేయడంతో మనం ఒక షిప్ని స్టార్ట్ చేస్తాం. అదే రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్లో బాగున్నంతసేపు అదే వన్స్ ఒక ప్రాబ్లం స్టార్ట్ అయ్యి అది కాంప్లికేట్గా తయారైతే మనం ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నాము అంటే మనతో పాటు మన పార్ట్నర్కి కూడా మనం ఒక క్లారిటీ ఇవ్వాలి, మరియు వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉండాలి. మనం ఏ రిలేషన్షిప్లో ఉన్నాం, ఎవరితో ఉన్నాం, ఎంతవరకు ఉండగలిగాం అనేది వాళ్ళకు కూడా గుర్తుండాలి. ఎందుకంటే చెప్తాను నేను, లవ్ కొంతకాలమే బాగుంటుంది. ఏ రిలేషన్షిప్ అయినా ఇద్దరికి ఇష్టమైతేనే ఉండగలం. ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా అవతల వాళ్ళు కూడా ఆ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి వదిలేయడమే మంచిది. మొదట కష్టంగా అనిపించిన తర్వాత మన లైఫ్ మరియు వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది. లేదు అలా కుదరదు, మనం అవతల వాళ్ళు ఏం చేసైనా బ్లాక్మెయిల్ చేసైనా దక్కించుకోవాలి అని అనుకుంటే మాత్రం